నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఢిల్లీలో 4 వారాల పాటు బొద్దింకలు చేసిన అల్లర్లు, ఆందోళనల నేపథ్యంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ విజయం ఎవరి ఖాతాలోకి వెళ్ళింది? బొద్దింకలు తమ ఖాతాలో తామే వేసుకున్నాయి. అదే రోజు అదే క్షణాన స్వయంగా అభిజిత్ డిప్కేనే ఈ విజయం మనందరిది అని చెప్పి సభను ఉద్దేశించి, సభ ముందు వాళ్ళను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇక ఎర్ర ముసుగుల్లో ఉన్నవాళ్ళు, వామపక్ష ముసుగుల్లో ఉన్నవాళ్ళు, ఇక అన్ని రకాల ముసుగుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ క్రెడిట్ అంతా, ఈ సక్సెస్ అంతా కూడా బొద్దింకలకే ఇచ్చేయడం జరిగింది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీతో సహా, రాహుల్ గాంధీ గారితో సహా ఈ క్రెడిట్ అంతా కూడా బొద్దింకలకే ఇచ్చేశారు. రాహుల్ గాంధీ గారు ఈ క్రెడిట్ ని బొద్దింకలకి ధారపోశారు, బొద్దింకలకి సమర్పించేశారు. ఇది బొద్దింకల విజయం అని అనౌన్స్ చేశారు. ఈ విధంగా సాగింది కదా. ఇప్పుడు మగధా న్యూస్ ఒక 12 భయంకరమైన నిజాలు చెబుతుంది. మరి ఈ 12 భయంకర నిజాల సక్సెస్ ని బొద్దింకలకి ఇస్తారా? రాహుల్ గాంధీ గారు తీసుకుంటారా? లేదంటే అరుంధతి రాయ్, లెఫ్ట్ రైటర్ ఉన్నారు కదా, ఆవిడ తీసుకుంటారా? ఈ ఎర్ర మేధావులు, ప్రకాష్ రాజ్, సోనం సింగ్ ఇలాంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు ఈ సక్సెస్ ని? ఇందులో రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ FSB, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొజాద్, అలాగే భారత నిఘా సంస్థ రా, వీరందరి ఆధ్వర్యంలో సేకరించిన భయంకర నిజాలే ఈ 12. ఏం జరిగింది ఢిల్లీలో? కుట్రకి ఎక్కడ బీజం పడింది? ఎవరెవరు దీని వెనుకున్నారు? ఎన్నాళ్ళ నుంచి ఇది మొదలైంది అనే విషయాలు ఇప్పుడు వీళ్ళందరి సేకరణలో బయటకు వస్తున్నాయి. అందులో అవి ఎక్స్క్లూజివ్ గా మగధా న్యూస్ ఇప్పుడు ఇవ్వబోతోంది. ఒక్కొక్క విషయాన్ని కూడా 12 సత్యాలను ఇప్పుడు చెప్పబోతున్నాం. అందులో నెంబర్ 1, మొన్న ఢిల్లీలో జరిగిన అల్లర్లలో కొంతమందిని అరెస్ట్ చేశారు కదా. అందులో నుంచి ఒక 700 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది స్పెషల్ గా. ఎవరు ఆ 700 మంది అంటే, వెస్ట్ బెంగాల్తో పాటు అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల లాంటి చోట వీళ్ళు కొన్ని హ్యాబిచువల్ అఫెండర్స్ గా ఉన్నారు. అంటే తరచూ ఒకే తరహా దొంగతనాలు చేయడం అన్నమాట. అంటే ఒకే దొంగతనాలు చేయడం, అదే దొంగతనాల మీద జైలుకు వెళ్ళడం, ఆ సెక్షన్లు పడడం, మళ్ళీ బయటకు రావడం, మళ్ళీ అదే దొంగతనాలు చేయడాన్ని హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు. ఇలాంటి వాళ్ళు 700 మంది ఉన్నారు. ఏం చేసేవాళ్ళు వీళ్ళు? ఎలాంటి పనులు చేసేవాళ్ళు అంటే, దొమ్మిలు చేయడం, అల్లర్లు చేయడం, అలాగే దొంగతనాలు చేయడం, బూత్ క్యాప్చరింగ్లు చేయడం, బూత్ రిగ్గింగ్లు చేయడం. అంటే ఎన్నికలు జరిగే సమయంలో ఆ బూత్ దగ్గర అల్లర్లు చేస్తూ ఆ బూత్ని వాళ్ళ పరిధిలోకి తెచ్చుకోవడం, అలాగే దొంగ ఓట్లు వేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు వెస్ట్ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో. ఇలాంటి వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు 700 మంది ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది నెంబర్ 1. అలాగే నెంబర్ 2, లండన్ కేంద్రంగా పాకిస్తాన్ అత్యంత పెద్ద కుట్ర చేయబోయింది అని మగధా న్యూస్ ఆ మధ్య చెప్పడం జరిగింది. 10 డౌనింగ్ స్ట్రీట్, ఇది ఎక్కడుంది అంటే లండన్ లో ఉన్న UK ప్రధాని నివాసం దగ్గరే ఉన్న పాకిస్తాన్ ఎంబసీ అని కూడా మనం చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఆ తీగలన్నీ అక్కడికి కనెక్ట్ అవుతున్నాయి, ఆ డాట్స్ అన్ని అక్కడ కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ప్రధానమైన కుట్ర ఏదైతే ఉందో అది లండన్ కేంద్రంగా పాకిస్తాన్ చేసిన కుట్ర అనేది బయటకు వస్తుంది. ఇది నెంబర్ 2. అలాగే నెంబర్ 3, పన్ను ఇచ్చిన డబ్బుతోనే ఇక్కడ ఈ కార్యక్రమాలు, ఈ ట్రాన్స్పోర్టేషన్కి, వీటన్నింటికి కూడా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. పన్ను ఎవరు? ఖలిస్తాన్ ఉగ్రవాది అనొచ్చు. డైరెక్ట్గా చెప్పాలంటే ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ వేర్పాటువాది అని వాళ్ళు చెప్పుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాది పాకిస్తాన్తో కలిసి భారతదేశాన్ని ఎన్ని ముక్కలు చేయాలో అన్ని ముక్కలు చేయడానికి మొదటి ముక్క ఖలిస్తాన్నే చేయాలి అని పట్టుబట్టి ఇదే బోర్డర్లో, పాకిస్తాన్ అండ్ పంజాబ్ బోర్డర్లో కూర్చొని ఎప్పుడు ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తూ అటు పాకిస్తాన్తో, ఇటు కెనడాతో, US తో మంతనాలు జరుపుకుంటూ భారతదేశ వ్యతిరేక శక్తిగా ఉన్న వ్యక్తే పన్ను. మొన్న ఆందోళన జరిగిన నేపథ్యంలో అతడే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే రోజు మనం కూడా చెప్పడం జరిగింది దానికి ముందే. ఆ తర్వాత అతడు స్టేట్మెంట్ ఇచ్చాడు, అవును నేనే డబ్బు పంపాను, ఏం చేస్తారు, ఇంతకంటే ఎక్కువే పంపిస్తూ ఉంటాను అని కూడా అతడు చెప్పాడు. అంటే ఈ భారతదేశాన్ని విడగొట్టడానికి కుట్ర చేస్తున్న ప్రధానమైన వ్యక్తి ప్రస్తుతానికి ఖలిస్తాన్ వేదికగా ఈ పన్ను అనే ఇతడు డబ్బులు ఏ విధంగా వచ్చాయి, ఎవరెవరు వాడారు, ఎవరెవరి ఖాతాల్లోకి వచ్చాయి, ఎవరికి కాంటాక్ట్ లో ఉండి డబ్బులు ఇచ్చాడు అనేది కూడా ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ లెక్క కూడా బయటికి రాబోతోంది. ఇది నెంబర్ 3. అలాగే నెంబర్ 4, సుమారుగా భోజనాలకి దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టుగా తెలుస్తోంది. కేవలం భోజనాల కోసమే ఈ 3-4 వారాలు ఏదైతే బొద్దింకలు అక్కడ కూర్చొని ఆందోళన చేస్తూ ఉన్నారో వాళ్ళు నిజంగా అక్కడ ఉన్న కొన్ని విజువల్స్ వీలైతే నేను మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. మగధా న్యూస్ కూడా కొన్ని ఎక్స్క్లూజివ్గా మేము ఢిల్లీ నుంచి తెప్పించడం జరిగింది. అందులో భాగంగా కేవలం ఇక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళే కాదు, ఢిల్లీలో రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు, లేదంటే ఆహారం కోసం వచ్చేవాళ్ళు, అనేక రకాల చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు బ్యాగుల నిండా, వాళ్ళ బండి డిక్కీల నిండా కూడా ఇంతింత ఆహారం పెట్టుకొని వెళ్ళారు. ఆ విధంగా వాళ్ళకి ఏది కావాలంటే అది, ఎక్కడి నుంచి కావాలంటే అక్కడికి
ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లులు ఈ ఆందోళన నేపథ్యంలో అన్ని సమర్పించాల్సి వస్తుంది. ఆ బిల్లుల లెక్క తీస్తేనే 9 కోట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. కేవలం ఆందోళన చేసే వాళ్ళు కాకుండా ఢిల్లీలో ఉన్న ఎంతమందికి మరి ఆహారం పంచిపెట్టి ఏం చేశారో తెలియదు కానీ 9 కోట్ల రూపాయల ఆహారం ఎంతమంది మరి బొద్దింకల రూపంలో గల్లీ గల్లీలో అనేక ప్రాంతాల్లో అనేక ప్లేసెస్లో మొత్తం కూడా ఢిల్లీని కమ్మేసినట్టుగా చేసిన ఈ మూకకి అయిన ఆహారపు ఖర్చు 9 కోట్ల రూపాయలు అనేది తెలుస్తుంది. ఇది నెంబర్ 4. అలాగే నెంబర్ 5, ఈ భోజనాల కోసం మాత్రమే ఖర్చు పెట్టిన 9 కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే ఉందో ఇదంతా కూడా దీనికి సంబంధించిన బిల్ పేమెంట్స్ లింక్ అంతా కూడా ఖలిస్తాన్లో ఉన్న బ్యాంక్ అకౌంట్లకు లింక్ అయి ఉంది. అక్కడి నుంచి పేమెంట్స్ జరిపినట్టుగా తెలుస్తుంది. అంటే పన్ను పంపించిన ఖర్చు ఆ డబ్బంతా అది వేరే ఎత్తు, అతడు చెప్పింది ఏదో, ఆ లింకులు అడు దొరుకుతున్నాయి. ఇది పూర్తిగా కేవలం భోజనాల కోసం మాత్రమే పెట్టిన ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేమెంట్ మొత్తం లింక్ అంతా కూడా ఖలిస్తాన్లో ఉన్న బ్యాంక్ అకౌంట్స్కి లింక్ అయి ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇది సపరేట్గా అనమాట. సో మొత్తంగా ఈ భోజనాల కోసం 9 కోట్ల రూపాయలు ఖలిస్తాన్లో ఉన్న మరి ఏ బ్యాంకు ద్వారా ఆ అకౌంటెంట్ ఎవరి ద్వారా జరుగుతుంది అనేది అటువైపుగా ఇంకొక విచారణ సాగుతోంది. ఇది నెంబర్ 5. అలాగే నెంబర్ 6, దాదాపుగా 150 మంది భద్రతా దళాలకు చాలా తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఆ గాయాల తీవ్రత ఎలా ఉంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా తొక్కిసలాటల్లో లేదంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా తగిలిన దెబ్బలు ఒకలా ఉంటాయి. కాదు, ఉద్దేశపూర్వకంగా ఎలా కొట్టాలో ఎలా పడగొట్టాలో ఒక నేర ప్రవృత్తి ఆధారంగా చేసే దాడి అనేది ఒకటి ఉంటుంది. ఆ దాడి తీవ్రతను బట్టి 150 మంది భద్రతా దళాలకు తగిలిన గాయాల తీవ్రతను చూస్తుంటే ఇది మామూలు విద్యార్థులు ఇంకొకళ్ళు చేసిన పని కాదు అనే దాని మీద ఒక అంచనాకు రావడం జరిగింది. ఇది నెంబర్ 6. అందులో భాగంగా నెంబర్ 7లో ఈ 150 మందికి తగిలిన గాయాలు దీనితోనే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఎక్కడెక్కడ దాడి జరిగింది అనేది వాళ్ళతో మాట్లాడి ఆ దాడికి సంబంధించిన అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అవన్నీ తీసుకోవడం జరిగింది. ఆ తీసుకుంటే తేలుతుంది ఏంటి అంటే ఈ దాడి జరిపిన విద్యార్థుల రూపంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ భద్రతా దళాల మీదకి వెళ్ళి పర్టికులర్గా కావలసి కొడుతున్నారు చూడండి వాళ్ళని. వీలైతే ఆ వీడియో కూడా చూడండి, ఎవరెవరిని ఎలా కొడుతున్నారో. అలా కొట్టే తీవ్రతను బట్టి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడానికి ఈ వీడియో ఎనలిటిక్స్కి పంపడం జరిగింది. ఈ వీడియో ఎనలిటిక్స్లో తెలుస్తోంది ఏంటి అంటే ఆ కెమెరాల్లో వాళ్ళ కళ్ళని ఐడెంటిఫై చేస్తూ ఈ లింక్స్ ఎక్కడున్నాయని తీస్తారు. ఇందులో భాగంగా వాళ్ళని ఐడెంటిఫై చేసిన ఈ సీసీ కెమెరాల్లో ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసా? చెబితే షాక్ తింటారు. ఆ మధ్యకాలంలో ఒక 1.5-2 ఏళ్ల క్రితం ఇదే పంజాబ్ రైతుల ముసుగులో వచ్చి ఆందోళన చేశారు ఢిల్లీలో. ఆందోళన చేసిన రైతుల ముసుగులో వచ్చిన కొంతమంది చేసిన ఆందోళనల నేపథ్యంలో ఆనాడు కూడా భద్రతా దళాలని ఆ విధంగానే కొట్టారు అనేది తేలింది. ఆ వ్యక్తులు ఈ వ్యక్తులు ఆ వీడియో అనలిటిక్స్ లో సేమ్ గా ఉన్నారు. అలాగే నెంబర్ 2, వీళ్ళు ఇంకెక్కడ తేలారు అంటే ఇదే వ్యక్తులు పంజాబ్కి ప్రధానమంత్రి మోడీ గారు వెళ్లారు. సరిగ్గా పాకిస్తాన్కి ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో మోడీ గారి క్యాన్వాయ్ని దాదాపుగా 40 నిమిషాలు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఏంటి అనేది దేశం అంతా కూడా ఒక రకమైన దుమారం లేసింది. నిజానికి ఆనాడే ప్రధాని మోడీని లేపేయడానికి అతి పెద్ద భారీ కుట్ర జరిగింది. ఆ కుట్రలో వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. అక్కడే ఉండి వాళ్ళు అనేక రూపాల్లో ఉండి ఆందోళన చేస్తూ అల్లర్లు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోని అదేవిధంగా ఢిల్లీలో రైతుల ముసుగులో వచ్చి భద్రతా దళాలను కొట్టిన ఈ వీడియోలను, మొన్న జరిగిన అల్లర్లలో ఉన్న ఈ దొంగల ముఠాగా ఉన్న ఈ కొట్టిన వాళ్ళ వీడియోలను అన్నింటినీ కూడా ఇప్పుడు ఫోరెన్సిక్ అనలిటిక్స్ తీసుకుంటే గనక అందరూ ఒక్కటే అని వస్తోంది. ఇది ఒక భయంకరమైన కుట్ర. ఇక నెంబర్ 8, ఢిల్లీలో జరిగిన ఈ అల్లర్లు ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం విద్యార్థులు వచ్చి చేసిన అల్లర్లు కాదు అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చారు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ గారు. ఆయన దీని మీద ఒక క్లారిటీకి వచ్చారు. ఇది పోలీసుల ఆధ్వర్యంలో ఛేదించాల్సిన విషయం కాదు, ఇది కేవలం విద్యార్థులు చేసింది కాదు, అంతకు మించి దేశ వ్యతిరేక శక్తులు దేశానికి భద్రతా విఘాతం కలిగించడానికి దేశ వ్యతిరేక శక్తులందరూ కలిసి చేసిన పెద్ద కుట్ర అనేది దాదాపుగా క్లారిటీకి తీసుకురావడం జరిగింది ఢిల్లీ పోలీస్ కమిషనర్ గారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా తయారు చేశారు. ఇది కేవలం పోలీసులు మాత్రమే ఛేదించేది కాదు కాబట్టి దీనిని పూర్తిగా ఇప్పుడు ఎన్ఐఏకి బదిలీ చేసే ఆలోచనలో ఉన్నారు అనురాగ్ కుమార్ గారు. ఇది మరికొద్ది రోజుల్లో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ గారు తన స్వయాన ఆయనే ఎన్ఐఏకి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇది నెంబర్ 8. అలాగే నెంబర్ 9, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన జునైద్ అనేవాడు ఉన్నాడు. ఇతడు పాకిస్తాన్తో అత్యంత కీలకమైన సంబంధాలు కలిగి ఉన్నాడు. దేశంలో ఎక్కడ ఏ అలజడి తగిలినా సరే ఇతడి ఫోన్కి ఆ కాంటాక్ట్స్ అనేవి ఉండడాన్ని ఇప్పటికే ఇంటెలిజెన్స్ గుర్తించడం జరిగింది. ఇతడు ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ అండర్ సర్వైవ్లో ఉన్నాడు. ఇంటెలిజెన్స్ ఇతన్ని క్షణక్షణం అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే మొన్న అల్లర్లు జరిగాయో చాణక్యపురి, అనేక రకాల దేశాల ఎంబసీలు ఉంటాయని చెప్పాం కదా ఢిల్లీలో, చాణక్యపురి అలాగే కన్నాటు ప్లేస్,
సిపి అంటారు. ఈ కన్నాడు ప్లేస్, ఈ ప్లేసుల దగ్గర ఉన్న వాళ్ళకి భోజనం సప్లైలు ఏవైతే ఉన్నాయో ఇతడి అకౌంట్ నుంచి, ఇతడి ఫోన్ పేల నుంచి జరిగినట్టుగా తెలుస్తోంది. ఇందులో అతడు హస్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇతడిని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ పోలీసులకి కూడా అలర్ట్ చేస్తూ ఇతడి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. కేంద్ర పోలీసులు అలాగే రాష్ట్ర పోలీసుల సమన్వయంతో ఈ జునైద్ అనే వాడిని మరికొద్ది రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి రంగం కూడా సిద్ధమవుతోంది. ఇది నెంబర్ 9. అలాగే నెంబర్ 10, ఇది ఇంటర్నేషనల్ స్థాయి కుట్రగా బయటకు వస్తోంది. ఏ దేశంలో ఈ కుట్ర మొదలైంది? కెనడా దేశంలో మొదలైంది. ఎప్పుడు మొదలైంది? దీనికి బీజం ఎప్పుడు పడింది? 5 నెలల క్రితమే ఈ కుట్రకి బీజం పడింది. ఎవరు దీనిని మొదలు పెట్టారు? అభిజిత్ డిప్కే కజిన్ మొదలు పెట్టాడు. రాసుకోండి. ఇది అభిజిత్ డిప్కే. ఏసీపీజే పెడుతున్నాను అని ఆన్లైన్లో మొదలుపెట్టిన అభిజిత్ డిప్కే ఉన్నాడు కదా, అతడి కజిన్ కెనడాలో ఉంటాడు. భారతదేశంలో అల్లర్లు మొదలవడానికి వీళ్ళు 5 నెలల క్రితమే ఇతడి కజిన్ ద్వారా మొదలు పెట్టాడు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలు కదా, ఎలా మొదలు పెట్టారు అంటే ఈ కజిన్కి ఖలిస్తాన్ ఉగ్రవాద మూకలతో సంబంధాలు ఉన్నాయి కెనడాలో అత్యంత భయంకరంగా వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు పాకిస్తాన్కి కెనడాకి మధ్యలో పనిచేసుకుంటూ భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ అల్లర్లు ఏవైతే ఉన్నాయో నీట్ ఎగ్జామ్ని టేకప్ చేయడం అనేది వీళ్ళ ప్రాథమిక ఎజెండా. ఫస్ట్ సక్సెస్గా ఇది తీసుకున్నారన్నమాట. ఇది బేస్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. ఈ విధంగా ఎన్నెన్ని అల్లర్లు సృష్టించాలో, ఎన్నెన్ని రకాలుగా దీన్ని మార్చాలో, ఎంత భయంకరంగా మార్చాలో అన్ని ప్లాన్లు వేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మొన్న జరిగింది ప్రారంభం మాత్రమే. ఈ కుట్ర అంతటా కూడా కెనడాలో ఉన్న అభిజిత్ డిప్కే కజిన్ ద్వారా ఖలిస్తాన్ ఉగ్రవాద మూకలతో వారికున్న పరిచయాల నేపథ్యంలో 5 నెలల క్రితమే కెనడాలో బీజం పడింది. నేను చెప్పాను కదా, సిపిజే ప్రారంభం అప్పుడు ఏ దేశాల నుంచి అకౌంట్ల ద్వారా వీళ్ళ నెంబర్ పెరిగింది అన్న దాంట్లో కెనడాను కూడా చెప్పడం జరిగింది. అసలు కెనడా ఎందుకు ఉంటుందని మీ అందరికీ ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. ఇప్పుడు అర్థమవుతుందా? ఖలిస్తాన్ ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు. తద్వారా వాళ్ళు మొత్తం ఆపరేట్ చేసుకుంటూ అకౌంట్ని అంటూ పెంచుకుంటూ ఇక్కడ సిజేపీ కాక్రోచులకి విపరీతమైన ఆన్లైన్ ఫాలోవర్స్ వచ్చేసారు అని చూపించిందంతా భ్రమలే. రైట్. ఇక ఇప్పుడు అసలు కుట్ర అనేది వాళ్ళ కజిన్ ద్వారా ఇవి కూడా బయటకు తీస్తున్నారు. ఇది నెంబర్ 10. అలాగే నెంబర్ 11, పన్నుకి అశుతోష్ రాంకాకి సంబంధాలు ఉన్నట్టుగా ఇప్పుడు బయటపడుతోంది. పన్ను ఎవరు? ఇదే ఖలిస్తాన్ ఉగ్రవాది. దేశాన్ని ముక్కలు చేసి తీరుతాం, ఎంత డబ్బైనా పంపిస్తా అని మొన్న అనౌన్స్ చేశాడని చెప్పాను కదా, అతడు పన్ను. అశుతోష్ రాంకా ఎవరు? మన జేపీ నడ్డా గారిని, జితేంద్ర సింగ్ గారిని కలవడానికి వెళ్ళిన ఇద్దరిలో ఒకడు అశుతోష్ రాంకా. వీరిద్దరికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏకంగా పన్ను అశుతోష్ తీసుకువెళ్లి సిఐఏతో మాట్లాడించాడు అన్న లింక్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సిఐఏతో ఇతడు మాట్లాడించినట్టుగా తెలుస్తోంది. పన్నుయే స్వయంగా అశుతోష్ రాంకాని తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇది నెంబర్ 11. అంటే ఏ స్థాయిలో కుట్ర జరిగిందో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇక చివరిగా నెంబర్ 12, సరిగ్గా 5 నెలల క్రితమే బీజం పడింది అని చెప్పాను కదా, దానికి కొన్ని ఆధారాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇదే 5 నెలల క్రితం మగధా న్యూస్ ఒక విషయాన్ని బయటపెట్టడం జరిగింది. సరిగ్గా ఇరాన్ అండ్ అమెరికా వార్ జరుగుతున్న సమయంలో భారత్ మీద కూడా ఒక కుట్ర జరగబోతోంది. సిఐఏ ఏజెంట్ వెస్ట్ బెంగాల్ ఎయిర్పోర్ట్ లో దొరికాడు. అతడి పేరే మాథ్యూ ఆర్ఎన్ వాండెక్ అనే విషయాన్ని కూడా ఆనాడు మేము చెప్పడం జరిగింది. అతడు ఎవరైతే ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి స్టిల్ అతడు ఎన్ఐఏ సరెండర్ లోనే ఉన్నాడు. ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అతడు ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు సృష్టించడానికి వచ్చిన సిఐఏ ఏజెంట్ గా అని ఇన్నాళ్ళు అనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో అతడి ద్వారా తెలిసిన విషయాలు ఏంటి అంటే, ఇదే భారతదేశంలో ఉన్న లెఫ్ట్ ఎకో సిస్టమ్ టీం అందరితో, కొంతమందితో ఇతడు కాంటాక్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో అరుంధతి రాయ్ లాంటి వాళ్ళతో ఇతడు కాంటాక్ట్ లో ఉన్నాడు. అరుంధతి రాయ్ ఎవరు? సామ్రాజ్యంపై సమరం అని, ఈ భారతదేశం మీద ఎప్పుడూ సమరాలు చేయడమే, ఇక్కడే కూర్చొని ఈ విధంగా సమరం యుద్ధాలు చేయడానికి కూర్చునే ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ మేధావుల రూపంలో ఈ ముసుగులతో ఉన్నవాళ్ళు అని చెబుతుంటాను కదా. వీళ్ళు భారతదేశ వ్యతిరేక శక్తులుగా తమ కళాలకి పనిచెప్పి వాళ్ళు లెఫ్ట్ రైటర్లుగా, లెఫ్ట్ గొప్ప మేధావులుగా కీర్తింపబడుతూ ఉంటారు ఈ భారతదేశంలో. మొన్న కూడా వీళ్ళ ఢిల్లీలో బొద్దింకలు చేసే ఆందోళన దగ్గరికి వచ్చి ఆవిడ కూర్చుంది, అరుంధతి రాయ్. సామ్రాజ్యంపై సమరం, ఆవిడ రాసిన పుస్తకాలు నా దగ్గర కూడా ఉన్నాయి. ఎప్పుడు ఆ పుస్తకాలు చదివితే అర్థమవుతుంది. దేశం మీద పడి మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు దేశం మీద పడి ఏడుస్తూనే ఉంటారు వీళ్ళు. అసలు సిఐఏ ఏజెంట్కి భారతదేశంలో ఉన్న లెఫ్ట్ ఎకో సిస్టంలో ఉన్న మేధావులకి సంబంధాలు ఏంటి? కేవలం అరుంధతి రాయ్ మాత్రమే కాదు, అనేక మంది లెఫ్ట్ ఎకో సిస్టంలో ఉన్న వాళ్ళతో అతడికి సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు ఈ సిస్టంలో ఉన్నారో మీరే ఊహించుకోండి. అందులో భాగంగా ఇప్పుడు చెబుతున్నాను ఒక విషయం. మొత్తంగా ఇక్కడ అందరూ కలిసి ఒకేసారి కుట్ర చేయాలి అన్న నేపథ్యంలో నీటిని ప్రధానాంశంగా తీసుకుని అమాయక విద్యార్థులు కొంతమందిని రెచ్చగొట్టి 2
2300 మంది దేశ వ్యతిరేక శక్తుల్ని దేనికైనా తెగబడేలాంటి వాళ్ళని ఇందులో చొప్పించారు అనేది తెలుస్తోంది. ఎలా దేనికైనా తెగబడ్డం అంటే ఏంటి అంటే భద్రతా దళాలని కనీసం ఒక్కళ్ళనైనా ఇద్దరినైనా చంపడమే టార్గెట్ గా ఉండాలి. అక్కడ ఒక ఇద్దరిని చంపేశారనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఆ దేశపు పోలీసులు చంపారనుకోండి, అల్లరి మూకలు ఏదైనా ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఏం చేస్తారు? పోలీసులు ఏం చేస్తారు? ఎక్కడైనా ఫైర్ ఓపెన్ చేస్తారు. ఫైర్ ఓపెన్ చేశారు అంటే ఖచ్చితంగా అది విద్యార్థులు బొద్దింకలో ఎవరో ఒకళ్ళు ఇద్దరో ముగ్గురో మరణించేలాంటి పరిస్థితి వస్తుంది. అలాంటిదే జరిగింది అంటే కనుక భారతదేశంలో విద్యార్థుల్ని చంపేశారు అనేది ఇదే ఢిల్లీలో దేశ రాజధానిలోనే జరిగిన అంశంగా దీనిని మొత్తం ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఎస్టాబ్లిష్ చేసి భారతదేశ సమగ్రతను భారతదేశ పరువుని ప్రతిష్టని మొత్తాన్ని తగ్గించడానికి చేసిన అతి పెద్ద కుట్ర ఇది. మొన్న వెళ్ళి 4 వారాల పాటు కూడా కదలకుండా కూర్చున్నది కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాదు. ఇది భారతదేశంలో ఉన్న ప్రస్తుతానికి అధికారంలో ఉన్న ఎన్డీఏని, బీజేపీని, మోడీని వీళ్ళందరూ పరువుని దిగజార్చినప్పుడు రెజీమ్ చేంజ్ అవ్వడానికి వాళ్ళు అనుకున్న కుట్రలన్నీ ముందుకు జరుగుతాయన్నమాట. ఇందులో భాగంగా కేవలం కెనడా, యూకేలో ఉన్న పాక్ ఎంబసీ, పాకిస్తాన్ మాత్రమే కాదు అమెరికాతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఎందుకు దీనికి అన్ని కూడా ఎందుకు లింక్ అయి ఉన్నాయి? సిఐఏ ఏజెంట్ ఎందుకు అక్కడ దొరికాడు? దీనికి భయంకరమైన బలమైన ఆధారాలు ఇంకొన్ని నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. సరిగ్గా 2025 జూన్ 18న అమెరికాలోని వాషింగ్టన్లోని వైట్ హౌస్లో తన క్యాబినెట్ రూమ్లో అమెరికా ప్రెసిడెంట్ ఎవరిని కలిశాడు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ని కలవడం జరిగింది. ఆసిఫ్ మునీర్ని ఎందుకు కలిశాడు? వాళ్ళిద్దరు మాత్రమే కూర్చోవడంలో కారణాలు ఏంటి? అదే సమయంలో భారత్కి అమెరికాకి మధ్య గ్యాప్ వచ్చిన సంగతి గుర్తు తెచ్చుకోండి. భారతదేశానికి అమెరికాకి మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి పాకిస్తాన్ ద్వారా భారతదేశాన్ని అస్థిరపరచడానికి, భారతదేశంలో రెజీమ్ చేంజ్ చేయడానికి, తమకు కావలసిన పెప్పెట్లను పెట్టుకోవడానికి ఏకంగా ఒక దేశపు ఆర్మీ చీఫ్తో అమెరికా అధ్యక్షుడు ఎవ్వరూ లేకుండా, మూడో మనిషి లేకుండా మీటింగ్ జరపడం అంటే ప్రపంచ చరిత్రలో, అమెరికా చరిత్రలో, వైట్ హౌస్ లో ఎప్పుడూ జరగలేదు, ఎక్కడా జరగలేదు. కేవలం ఎందుకు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని కలవడం జరిగింది? ఆసిఫ్ మునీర్ను కలవడంలో ఉద్దేశాలు ఏంటి? సరిగ్గా మళ్ళీ ఇదే 2025 సెప్టెంబర్న మళ్ళీ ఆ దేశ ప్రధాని అలాగే ఆర్మీ చీఫ్ తో మళ్ళీ ట్రంప్ సమావేశం అవడం జరిగింది. అంటే ఈ కుట్ర ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇందులో అమెరికా ఉంది, యూకే ఉంది, కెనడా ఉంది, పాకిస్తాన్ ఉంది. ఇవన్నీ కూడా భారతదేశం మీద అన్ని వైపుల నుంచి జరుగుతున్న కుట్రల్లో భాగంగా ఈ ఎర్ర ముసుగులు వేసుకున్న వాళ్ళు, ఈ లెఫ్ట్ ఎకో సిస్టంలో ఉన్న వాళ్ళు మేమంతా దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరాం, అయ్యో పాపం విద్యార్థులు అని వీళ్ళని జెన్జీ అని వీళ్ళకు ఒక ముద్ర వేసి ఈ జెన్జీని సర్వనాశనం చేయడానికి ఈ జెన్జీయే బొద్దింకలే జెన్జీగా వీళ్ళ మీద రుద్దుతున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో ఈ కుట్రల విషయంలో మేము జెన్జీ, మేము కాక్రోచులు, మేము విద్యార్థి ప్రొటెస్ట్కి మేము సపోర్ట్ ఇస్తామని స్టేటస్లు పెట్టుకున్న పిచ్చి అమాయకపు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం బుద్ధి తెచ్చుకోండి. ఎవరైనా పిల్లలు ఈ స్టేటస్ పెట్టుకున్నారు అంటే కనుక తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయండి. ఎవరు ఈ పిల్లలు పెట్టుకుంటున్నారో చూడండి. ఇది భారతదేశం మీద జరుగుతున్న కుట్ర అని గుర్తించేలాగా మీ పిల్లలకి బుద్ధొచ్చేలాగా చెప్పడం నేర్చుకోండి. భారతదేశం మీద ఈ స్థాయిలో కుట్రలు జరుగుతుంటే బాధ్యత గల భారతీయులుగా మనం ఏం చేయాలి? ఇలా చూసి చూడనట్టుగా, తెలిసి తెలియనట్టుగా బతికేస్తే రేపు నీ దాకా వస్తే కనుక ఎవరూ ఆదుకోలేరు. కాబట్టి ప్రతి విషయాన్ని మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, దేనికి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, దేశ వ్యతిరేక శక్తులు చేసే ఉద్యమాలు ఏంటి, నిజమైన ఉద్యమాలు ఏంటి అనేది ఐడెంటిఫై చేయగలగాలి. లేకపోతే ఈ జనరేషన్ని సర్వనాశనం చేసేదాకా ఇక్కడ వదిలిపెట్టేలాగా లేరు. కాబట్టి ఇప్పుడు ఈ 12 అంశాలు నేను ఏవైతే చెబుతున్నానో వీటిల్ని మరి ఎవరి ఖాతాలో వేసుకుంటారో చూద్దాం. ఇప్పటి వరకు ఇవన్నీ కూడా బొద్దింకల ఖాతాలో ఈ సక్సెస్ వేశారు కదా, మరి ఇవన్నీ కూడా ఎవరి ఖాతాలోకి వస్తాయి? ఇవన్నీ కూడా బొద్దింకల ఖాతాలోకి వస్తాయా? రాహుల్ గాంధీ గారి ఖాతాలోకి వస్తాయా? లెఫ్ట్ రైటర్స్, లెఫ్ట్ ఎకో సిస్టమ్ వాళ్ళ ఖాతాలోకి వస్తాయా? ప్రకాష్ రాజ్ గారి ఖాతాలోకి వస్తాయా? సోనం వాంగ్చుక్ ఖాతాలోకి వస్తాయా? ఎవరి ఖాతాల్లోకి వస్తాయో చూద్దాం. ఇది ఇప్పటి వరకు అందుతున్న చాలా కీలకమైన మగధా న్యూస్ ఇస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇది. దట్స్ ఆల్ ఫర్ నౌ.